నేను అనుకునేది ఏంటంటే నువ్వు ఏదో ఎంక్వైరీ చేసుకుని వచ్చినట్టు నువ్వు మళ్ళీ ఇంకా ఏదైనా ఇన్పుట్ కావాలి అని చెప్పేసి బాగా క్యాచ్ చేసినారు. ఇలా మీ టిష్యూ జరుగుతుంది అన్న, నీ జరుగుతుందా నా జరుగుతుందా చింపేటప్పుడు తెలుస్తుంది. చూసుకుందాం అన్న, మరి బియాండ్ చూసుకుందాం చేసుకుందాం ఆ మాటలను వదిలేసిన క్రాంతి. అవును, అప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి పక్క కోపం వచ్చింది కాబట్టి కదా నేను వెళ్ళిపోనీకి రెడీ అయ్యి ఉంటే నువ్వే ఆపినావు అప్పుడు కూడా. మరి ఎందుకు మరి పని లేకనా ఇంటర్వ్యూ మాకు? మరి కోపం వస్తే ఇంటర్వ్యూలో కంచి లేచిపోతా, ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు, నేను రమ్మన్నా నువ్వు పిలిస్తే నేను వచ్చినా, ఇవన్నీ అవసరమా? ఈ మధ్యలో నీ ఇంటర్వ్యూ తర్వాత నేను ఇట్లా చేంజ్ అయ్యేలా అని చెప్పి కూడా అనుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులా ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది కదా, దానికి మీకు సంబంధం ఉన్నదా? వాళ్ళనే ఇంటర్వ్యూ చేసుకోక్రాంతి, నన్ను ఎందుకు ఇట్లా టార్చర్ పెట్టాడు ఆ విషయాలలో? నాకు అది విషయం తెలియదు. వాళ్ళకు కూడా తెలియకుండా చేసిరా మీరు? లేనిది లేదని చెప్తా క్రాంతి, ఉన్నదంటే ఉన్నదని చెప్తా. నాకు ఆ సంబంధమే లేదు, నాకు దాని గురించి తెలియదు. సో అక్కడ కూడా సేమ్ లోకల్ కాదు నువ్వు అది ఇది అని చెప్పంటే ఇక మా తాత ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకున్నాడు. కానీ అక్కడ పోలీస్ స్టేషన్ ఇప్పటికీ మా తాత పేరు నేను కావాలని చెప్పి పోయి చెక్ చేసిన. దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద యాక్షన్స్ అండ్ దట్ విల్ బి సీన్ బై ద పీపుల్ చూసి చెప్తారు. అబ్బా నువ్వు నేను అనుకుంటే ఏమొస్తుంది చెప్పు? లోపల ఇప్పుడు కోపం వస్తున్నా కూడా పైకి నవ్వుతున్నావు కదా. సాయి రతన్ ఏమైనా తప్పులు చేసిండు, సాయి రతన్ ఏదైనా తప్పులు చేస్తున్నానంటే సాయి రతన్ సిరీస్ అయితే కేఆర్టీవీలో పడుతూనే ఉంటుంది. ఒక మనిషి తప్పు చేస్తుండంటే మీడియా ఏం చేస్తుంది? తప్పు చేస్తుండే అని చెప్పి చూపెడతా ఉంటుంది. ఎందుకు చూపెడుతుంది? వానిలో మార్పు రావాలని చెప్పి చూపెడుతుంది. గుర్తుపెట్టుకో. నమస్తే, వెల్కమ్ టు కేఆర్టీవీ. నేను మీ క్రాంతి. బహుశా ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. ఒకే వ్యక్తితో ఒకటే మంత్లో రెండవ ఇంటర్వ్యూ. ఆయన ఎవరో కాదు, సాయి రతన్ మాదిరాజు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అసలు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తా అనుకుంటున్నా, ఎందుకు చేయాలనుకొని వచ్చినా అన్నది ఇంటర్వ్యూలో చర్చిద్దాం. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి, బాగున్నా అన్న. ఆ ఇంటర్వ్యూకు ఈ ఇంటర్వ్యూకు చాలా తక్కువ వ్యవధి, అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను మిమ్మల్ని సెకండ్ ఇంటర్వ్యూ కింద ఒకటే నెలలో చేయబోతా ఉన్నా. నేను అనుకునేది ఏంటంటే నువ్వు ఏదో ఎంక్వైరీ చేసుకుని వచ్చినట్టు నువ్వు మళ్ళీ ఇంకా ఏదైనా ఇన్పుట్ కావాలి అని చెప్పేసి బాగా క్యాచ్ చేసినారు. నేను కూడా నీకోసమే వచ్చిన. నేను అసలు బెంగళూరులో ఉండే, నువ్వు ఇక ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నావు కదా, వెయిట్ చేయించడు ఎందుకని చెప్పేసి సరే ఏది ఉంటే అది ముగించేద్దామని చెప్పేసి వచ్చిన. ఇంత డేర్ ఎందుకు చేస్తా ఉన్నారు మరి మీరు? ఏ విషయంలో? ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ చేయడానికి మీరు డేర్ చేసినట్టే కదా. డేర్ అంటే ఒక మాట, నేను ఇబ్బంది పెడితే నాకేమైనా వస్తుంది? ఒక మాట చెప్పు. వచ్చి ఒక జనరల్ ఆఫీస్లో కూర్చుంటావు నువ్వు, నీ పనులన్నీ వదులుకొని వచ్చేసి నా దగ్గర కూర్చుంటే ఈవెన్ ఐ విల్ ఆల్సో ఫీల్ సమ్ బ్యాడ్ ఫీల్ అవుతావు. ఒక మనిషిని ఎంతసేపు అని వెయిట్ చేపిస్తాం? ఒక్క రోజు 2 రోజులు జీవితాంతం వెయిట్ చేపిస్తే ఆ మనిషికి చిరాకు వస్తుంది. అండ్ దట్ విల్ బి నథింగ్, విల్ ఎండ్ అప్ జీరో. సో ఏదో ఒకటి నాతో అయింది, నేను చేస్తున్నా, నాతో అవుతుంది, ఇది నేను చేద్దామని అనుకుంటున్నా. ఇలా మీ టిష్యూ జరుగుతుంది అన్న? టిష్యూ అయితే నేను వాడ క్రాంతి, టిష్యూ అయితే నేను వాడ. చినుగుతుందా లేదా నువ్వు? బట్టలు అంటే అంత చెప్పే స్థాయిలో అయితే నువ్వు చేస్తే మరి చూద్దాం. నీ జినుగుతుందా నా జినుగుతుందా చింపేటప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది అంటే నా జింపుదామని మీరు ఫిక్స్ అయి ఉన్నారా? ఇట్ డిపెండ్స్ క్రాంతి. నువ్వు అడిగే క్వశ్చన్స్ జనరల్గా బయట జనరల్గా వేరే యాంకర్లు ఇవన్నీ నేను కూడా చూస్తుంటా కదా. నేను కూడా జనరల్గా సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి జనరల్గా ఇవన్నీ చూస్తుంటా కాబట్టి డేర్ చేసే వ్యక్తి అయితే నువ్వు కాదని నేను అంటలేను. బట్ ద సేమ్ టైం ఈవెన్ నువ్వు కూడా కూర్చున్న వ్యక్తి, నువ్వు నీ ముందు కూర్చున్న వ్యక్తి కూడా డేర్ చేసే వ్యక్తే. చూసుకుందామని కాదు కానీ ఏదో ఒకటి నాతో అయింది నేను చెప్తా. నా ఎక్స్పీరియన్స్ ఏమైందో నేను చెప్పగలుగుతా తప్ప బియాండ్ చూసుకుందాం చేసుకుందాం ఆ మాటలను వదిలేసిన జోకులు వద్దు. ఎందుకు అని అంటే నేను ఆ ఇంటర్వ్యూలో మీరు చూసిర్రు, ప్రోమోలో కూడా అది వేసినాం మనము. ఇంటర్వ్యూ లెక్కించి కోపం వస్తుందా అంటే వస్తుంది, నేను పోతానని అన్నారు. అవును, అప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి పక్క కోపం వచ్చింది కాబట్టి కదా నేను వెళ్ళిపోనీకి రెడీ అయ్యి ఉంటే నువ్వే ఆపినావు అప్పుడు కూడా. ఇవాళ ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే నువ్వు ఆపినా కూడా నేను ఆగా, అదైతే నేను క్లియర్గా చెప్తున్నా. మరి ఎందుకు మరి పని లేకనా ఇంటర్వ్యూ మాకు? మరి నువ్వు పని లేక వచ్చి వెయిట్ చేస్తున్నావు నా ఆఫీస్లో? పని లేకుండా వచ్చింది మరి నువ్వు పిలిచినావు అని చెప్పేసి వచ్చిన, అదొక కట్టసి, అందుకని చెప్పి వచ్చిన. మరి అంత కట్టసి ఉన్నప్పుడు అడిగినప్పుడు సమాధానం చెప్పే అంత ఓపిక కూడా ఉండాలి కదా. నువ్వు అడిగే క్వశ్చన్లు కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని తప్పు ఉంటాయి క్రాంతి. ఎందుకంటే బయట వ్యవస్థ అనేది ఒక మాట, పర్సనల్గా నువ్వు అడిగేటప్పుడు వేరుంటది, బయట జనాల అభిప్రాయాలు వేరుంటాయి. నా ఎక్స్పీరియన్స్ నువ్వు నన్ను అడిగితే క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్గా మీరు ఎన్నో పనులు చేసుకుంటా ఉన్నారు. భూపాలపల్లి కాంచెల్లి హైదరాబాద్ దాకా, హైదరాబాద్ నుంచి బెంగళూరు దాకా చేస్తూ ఉన్నారు కదా. ఖచ్చితంగా అడగాల్సిన అంశం అయితే ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉండాల్సినటువంటి అవసరం కూడా మీ పైన ఉంటుంది కదా. 100% కరెక్టే నువ్వు అన్నది, నేను కాదంటలేను. కానీ మరి కోపం వస్తే ఇంటర్వ్యూలో కంచి లేచిపోతా, ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు, నేను రమ్మన్నా నువ్వు పిలిస్తే నేను వచ్చినా,
ఇవన్నీ అవసరమా? నువ్వు అడిగిన క్వశ్చన్ నేను కాదని నేను అంటలేను, ఒప్పుకుంటా దానికి. కానీ బయట జనాలు చెప్పేది వేరు ఉంటది, నా ఎక్స్పీరియన్స్ వేరు కదా. నేను ఫేస్ చేస్తాను, జనాలు ఫేస్ చేస్తలేరు. యు గాట్ మై పాయింట్. నేను ఫేస్ చేసిన కాబట్టి ఏం జరిగిందో నేను చెప్పగలుగుతా. ఇంకా నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి, ఇరిటేట్ అవుతున్నావు, కోపం అవుతున్నావు. నేను నా మాటనే అంత క్రాంతి. ఈ మధ్యలో నీ ఇంటర్వ్యూ తర్వాత నేను ఇట్లా చేంజ్ అయ్యేలా అని చెప్పి కూడా అనుకోవచ్చు. నేను జనరల్గా కామ్ అండ్ కూల్ గోయింగ్ పర్సన్. నువ్వు అడిగే క్వశ్చన్లకి ఈ మధ్యలో ఇరిటేషన్ బాగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే లేనిది ఉన్నట్టు స్టార్ట్ చేయలేదు బ్రదర్, లేనిది ఉన్నట్టు నేను చెప్పలేను క్రాంతి. బ్రదర్ ఇంకా నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయకపోయినా కూడా నాది ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మాత్రం ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నాకు హెక్టిక్ షెడ్యూల్ అయిపోయింది. ఇవాళ బ్యాక్ టు బ్యాక్ నాకు మీటింగ్స్ ఉండే. ఈవెన్ దో నీకు టైం ఇచ్చిన కాబట్టి కథం చేసేది. ఏ మీటింగ్లు ఉండే మీకు? ఇలా నాకు బెంగళూరులో కొన్ని అదే నాకు కాంట్రాక్టింగ్ నా ప్రాజెక్ట్లో మీటింగ్లు ఉండే. అందుకని చెప్పేసి సక్సెస్ఫుల్గా అయినాయా? అది ఒక రోజులో అయ్యేది కాదు కదా, నడుస్తూనే ఉంటుంది వ్యవస్థ కదా. వ్యవస్థ అనేది నడుస్తూనే ఉంటుంది. అది ఒక రోజులోనే సక్సెస్ఫుల్ మీటింగ్ అయిపోతే నేను కూడా ఒక అంబానీనో రతన్ టాటానో అవుతా, గుర్తుపెట్టుకో. భవిష్యత్తులో కావాలని నేను కూడా కోరుకుంటున్నా. సరే, ఇంటర్వ్యూలోకి వెళ్తే ఆ ఇంటర్వ్యూకి గట్టిగా మాట్లాడుకుంటే 30 రోజుల గ్యాప్ కూడా లేదు. అది ఇంకా ఫుల్ వీడియో కూడా రిలీజ్ చేయలేదు, ప్రోమోనే రిలీజ్ చేసినాం. నాకు ఎక్కడనో అన్సాటిస్ఫాక్షన్ ఉంది. దేనికి? నేను సాయి రతన్ అన్న అడిగినా అసలు అడగలేదా అన్నది పోయే రోజే అనుకున్నా. నేను కొన్ని పాయింట్స్ మిస్ అయినాయని అప్పటి నుంచి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అన్న అది నేను టెలికాస్ట్ చేయబుద్ధి అయితే లేదు అని అంటే, లేదు పోయి నాకు టైం కుదురుతలేదు, మీరు చేస్తే చేయండి, తర్వాత కుదిరితే మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందామని అంటే, సరే నేను ప్రోమో అయితే చేసుకుంటా, బట్ అయితే ఫుల్ ఇంటర్వ్యూ చేయను అని చెప్పేసి మీకు చెప్పిన. అది అన్నట్టుగా చేయలే. ఈ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూలో అడగని ప్రశ్నలు అడగాలనే ఈ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా. ఓకే, నాతో అయినా జవాబులు చెప్పమంటే చెప్తా. కానీ బియాండ్ జనరల్ కాని సిచ్యువేషన్లు అయినాయి అంటే నేనేం చేయలేను దానికి. ఇప్పుడు మీకు నేను అప్పుడు మాట్లాడినా, చాలామంది బ్యూరోక్రాట్స్ తోటి మీకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి. అవును కదా, ఆ ఇంటర్వ్యూలు అడిగినా ఉన్నాయి అంటే ఉన్నాయి అని అన్నారు. అవును కదా, నేను మళ్ళీ అడుగుతున్నా, బ్యూరోక్రాట్స్ తోటి సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు అంటే ఏ రకంగా సంబంధాలు? నువ్వు సంబంధాలు వేరే రకంగా చెప్పొద్దు. అదే నీ దగ్గర ఉన్నది ఇదే పాలసీ క్రాంతి. ఇప్పుడు ఆఫీసర్లతో ఇల్లీగల్ సంబంధాలు అయితే ఉండే కదా, నవ్వకన్నా. ఇల్లీగల్ సంబంధాలు లీగల్ సంబంధాలని గురించి నువ్వు అడగని అవసరం లేదు. నేను జనరల్గా లాస్ట్ టైం కూడా అదే చెప్పినా, నేను సోషల్ యాక్టివిస్ట్ చేస్తున్నా కాబట్టి, జనాలకు సేవ చేస్తున్నా కాబట్టి, ఏదన్నా వాళ్ళని గెస్ట్గా పిలుచుకోవడమో లేకపోతే ఏదో అట్లాంటి సంబంధాలు ఉన్నాయి తప్ప. పోలీస్ ఆఫీసర్లతో మీకు సంబంధాలు ఉన్నాయని గతంలో అడిగినా కదా. ఉన్నాయి సంబంధాలు ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్లతో సంబంధాలు ఉన్నాయి కదా. ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్లతో సంబంధాలు ఉన్నాయి కదా. ఉన్నాయి క్రాంతి. పోలీస్ ఆఫీసర్లతో సంబంధాలు ఉన్నాయా? సాయి రతన్ సన్నీబాయ్ చెప్పండి. ఉన్నాయి క్రాంతి. ఉన్నాయి కదా. ఉన్నాయి కదా. సంబంధాలు ఉన్నాయి. ఇట్స్ ఫైన్. ఓకే, ఫోన్ ట్యాపింగ్ కేసులా ఫోన్ ట్యాపింగ్ నడుస్తా ఉంది కదా, దానికి మీకు సంబంధం ఉన్నదా? దాని గురించి నాకు ఎక్కువ తెలియదు. ఫోన్ ట్యాపింగ్ దాని గురించి చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నది బాగా చక్కర్లు కొడుతుంది వార్త. చక్కర్లు కొడుతుంటే చక్కర్లు కొట్టించుకోరు, నాకేం అవసరం. దాని గురించి నాకు అంత సంబంధం లేదు. ఆ టాపిక్ చాలా మంది బ్యూరోక్రాట్స్, చాలా మంది పోలీస్ ఆఫీసర్లతో మీకు సంబంధాలు ఉన్నాయి కదా. వాళ్ళనే ఇంటర్వ్యూ చేసుకోక్రాంతి, నన్ను ఎందుకు ఇట్లా టార్చర్ పెట్టాడు ఆ విషయాలలో? నాకు ఆ విషయం తెలియదు. అంటే తెలియదు, నాకు ఆ సంబంధమే లేదు. అది సూపర్ చెప్తున్నావు అన్న. తెలుసా తెలియదా చెప్పు. నాకు తెలియదు క్రాంతి. అసలు సూపర్ చెప్పినావు, నేను చప్పట్లు కూడా కొట్టిన, అప్రిషియేట్ చేసిన. ఆ టాపిక్ గురించి కూడా నాకు అసలు పూర్తిగా జీరో నాలెడ్జ్ ఆ విషయం మీద. ట్యాపింగ్ అని జరిగిందని చెప్పి కూడా నేను టీవీలలో చూస్తే తెలుసుకున్నాను. సరే, నేను నమ్మన పక్కన పెట్టు. ఇప్పుడు మీతోటి ఉన్నోళ్ళు ఈడ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ జరుగుతుంది, పక్కన కూర్చున్నారు కదా, వాళ్ళని నమ్ముతారా? నమ్ముతారు. వాళ్ళకు కూడా ఏం తెలుసు, నాకేం తెలియదు. వాళ్ళకు కూడా తెలియ కూడా చేసిరా మీరు? లేనిది లేదనే చెప్తా క్రాంతి, ఉన్నదంటే ఉన్నదని చెప్తా. నాకు ఆ సంబంధమే లేదు, నాకు దాని గురించి తెలియదు, నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది నా సబ్జెక్ట్ కూడా కాదు, ఉన్నది చెప్తున్నా నేను. ఓకే, రైట్. ఇప్పుడు ప్రభాకర్ రావు, ఇంకో కొంతమంది ప్రణీత్ రావు, వీళ్ళు మీకు ఏమైనా కాంటాక్టా? ఆ పేర్లే ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నా, మొన్న టీవీలలో చూసిన. అంతే తప్పించి మీకు నాకు ఎక్కువ అసలు వాళ్ళ గురించి జీరో నాలెడ్జ్. అసలు నాకు వాళ్ళ మనుషులు అనేటోళ్ళు కూడా నేను ఇప్పటిదాకా వాళ్ళని కలవలేదు. మొన్న టీవీలలో చూస్తుంటే కూడా మాస్కులు పెట్టుకొని తిరుగుతారు, అంతే తప్ప నాకేం తెలియదు. ఓకే, అంటే చాలా మంచోళ్ళు మీరు. థ్యాంక్ యూ. రైట్ అన్న, ఇంటర్వ్యూలోకి వెళ్తే అంటే ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చేయలే, ఇంకా ఇంటర్వ్యూ వేరేదా? అంటే నేను అది మొదటి స్టెప్ మాత్రమే, ఇంకా మనం పూర్తి స్థాయిలో నిమగ్నమై పోలేదు ఇంకా. అన్న, బెంగళూరులో పూజ అనే అమ్మాయి హరాస్మెంట్కు గురైనప్పుడు ఆ హరాస్మెంట్లో పాల్గొన్న పర్సన్ని చిత్రవధ చేసిర్రు, చితక బాదిర్రు, పొల్లు కొట్టిర్రు, ఆగమాగం చేసిర్రు. నువ్వు ఏదో కనుక్కొని వచ్చినావు క్రాంతి, అందుకే నన్ను ఇంతగానో టైం అడిగి ఏదో కనుక్కున్నావు నువ్వు. ఎక్కడెక్కడ చేసిర్రా లేదా? బెంగళూరులో కూడా కనెక్షన్లు ఉన్నట్టు లేదా? ఏడైనా ఉంటాయి, మీకు లేవా? అది అయింది. అది అమ్మాయి జనరల్గా ఆ పేర్లు ఎందుకు చెప్పడం, కానీ ఒక స్త్రీ జనరల్గా ఒక చిన్న అలిగేషన్ వల్ల, అదేదో తన పర్సనల్ ఇష్యూ వల్ల ఒకరితో లవ్లో ఉండే,
ఆ పోరడు వేరే రకంగా డీవియేషన్గా తీసుకెళ్ళిపోయిండు దాన్ని. సో తను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ అమ్మాయి నైట్ 11 గంటలకు వచ్చేసి నా ఇంటి దగ్గర, జనరల్గా తను ఒక 2-3 రోజుల నుంచి ట్రై చేస్తుందంట. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేసిన మా టీం వాళ్ళు చెప్తుంటే నేను అంతేం పట్టించుకోలేదు, ఎందుకంటే చాలామంది మెసేజ్ చేస్తారు. విచ్ ఈస్ ప్రయారిటీ ఐ డోంట్ నో, నాకు తెలియదు ఏది ప్రయారిటీయో ఏది కాదో నాకు తెలియదు కాబట్టి. సో నేను పర్లేదులే చూద్దాము, నాతో అయితే ఒకవేళ అది రియల్గా అయితే షీ విల్ పుట్ ఎఫర్ట్. ఎవరన్నా జనరల్గా హెల్ప్ కావాలంటే ఎఫర్ట్ అనేది పెడతారు కదా, రీచ్ కావడానికి ట్రై చేస్తారు. సో తను మెల్ల ఎట్లా అట్లా నా అడ్రస్ కనుక్కొని బెంగళూరు ఇంటికి వచ్చింది. రాత్రి 11 o'clock వచ్చింది. మాటలు ఆపేసి ఏడవడం స్టార్ట్ చేసింది అమ్మాయి. నేను ఇక ఏడవడం స్టార్ట్ చేస్తే నేను జనరల్గా ఇక కరిగిపోతా కదా, ఉన్నది చెప్తున్నా. మనసు అనేది నాది చాలా సున్నితము ఆ విషయాలలో. సో లోపలికి పిలిచి మాట్లాడితే ఇలా అయింది, ఈ ಥರ ఆగిదే, కన్నడలో అంటారు, ఇలా అయింది, ఈ ಥರ ఆగిదే, ఈ ಥರ అన్న, ఇలా అన్న అంటే సరే చెప్పమ్మా ఏం మొత్తం చెప్పి ఏమైంది. నేను తనతో లవ్లో ఉండే అన్న, మంచోడు అనుకున్నా అన్న, తర్వాత ఈ రకంగా బ్లాక్మెయిల్ ఇప్పుడు చేస్తున్నాడు అన్న. ఫోన్ చేసిన, నేను నాన్ లోకల్, నీకు అది తెలుసు, అది బెంగళూరు, నాది ప్రాపర్ తెలంగాణ, కర్ణాటకలో బిజినెస్ చేస్తున్నా. సో అటు సైడ్ నుంచి వాడి నుంచి కొద్దిగా రెస్పాన్స్ వేరే రకంగా ఉండే. కన్నడలో ఏమంటారంటే మన తెలుగులో ఫస్ట్ చెప్తా, ఏమన్నా చేసుకో, ఎవరినన్నా చేసుకో, ఎవరికన్నా చెప్పుకోను, ఏనాದರೂ ಮಾಡ್ಕೋ, యారాద్రికి హెల్కో అని చెప్పి అన్నాడు. సో నాకు ఇక టచ్ అయింది, నాకు కాలింది ఇక. సో నాకు కూడా కొద్దిగా చిన్న సర్కిల్ ఉంది అక్కడ. సో మా పిల్లలకి చెప్పిన, కానీ మా పిల్లలకి చెప్పిన ఎవరు అసలు వీడు ఎంక్వైరీ చేయండి అని చెప్పిన. 2 రోజులు ఎంక్వైరీ చేసిరు. సో హీఈస్ ఆల్సో స్టూడెంట్. సో ఈ అమ్మాయి ఒకతే కాదు, వేరే అమ్మాయి కూడా అందులో ఇన్వాల్వ్. వాడు కొద్దిగా ట్రయాంగిల్ స్టోరీ ఏదో నడిపిండంట. మనకు అదంతా అవసరం లేదు, ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి సార్ట్అవుట్ చేద్దామని చెప్పేసి. సో ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ టు టాక్ టు హిమ్, మాట్లాడదాం పిలిచి అని చెప్పేసి అనుకున్నా. సో పిలిచిన వాడు రాలే. సో నేనే తుమ్కూరు వెళ్ళిన. తుమ్కూరుకి వెళ్ళి మాట్లాడి క్లియర్గా వార్న్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వాడు అదే రిపీట్ చేసిన అమ్మాయితోటి. సో ఇక నేను చెప్పిన ఒకరోజు రాత్రి పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినా. తీసుకొచ్చిన కిడ్నాప్ అనకు, తీసుకొచ్చిన హ్యాండ్ ఓవర్ చేయడానికి పోలీసు వాళ్ళకి తీసుకొచ్చిన. అమ్మాయితోటి పిటిషన్ కిడ్నాప్ చేయలే, అమ్మాయితోటి పిటిషన్ ఇప్పించిన. ఎస్పీ తుమ్కూర్ అశోక్ అని చెప్పేసి ఉంటాడు, ఎస్పీ సార్. సో అశోక్ అని చెప్పేసి ఆయనకి పిటిషన్ ఇప్పించి ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి ఆయన ముందు ప్రవేశపెట్టి, సో దిస్ ఈజ్ ద థింగ్ హ్యాపెండ్ సార్, ఇదంతా చేశాడు వీడు, హీ షుడ్ బి అండర్ బార్స్, హీ షుడ్ బి పనిష్డ్ అని చెప్పి క్లియర్ చేసి ఆ అమ్మాయి కొద్దిగా ధైర్యం చెప్పి వాళ్ళ ఇంట్లోతో మాట్లాడినా, మీ అమ్మాయి తప్పు చేసింది, ఇప్పటి నుంచి తప్పు చెయ్యదు. అమ్మాయి నమ్మింది, షీ గాట్ రిటర్న్ సంథింగ్, సో షీ విల్ నాట్ డూ ఎనీథింగ్, షీ హ్యావ్ సమ్ థింగ్స్, లెటర్ డూ అని సెట్ చేసి వచ్చిన. ఇదైతే నిజం కాదని నేను అంటే ఇంతే జరిగింది, ఇదే జరిగింది. ఓకే, నువ్వు దాన్ని వేరే రకంగా అడిగితే నేనేం చేయాలి? సరే, ఈ విషయం పక్కన పెడితే ఒక జిఎం పేరు చెప్పాలనా? జిఎం అంటే మీ భాషలో ఏమంటారు అన్న నాకు తెలియదు, కానీ ఒక ఆఫీసర్. ఓకే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్. జిఎం అంటే నా భాషలో జనరల్ మేనేజర్. సరే, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తోటి మీరు కాళ్ళు మొక్కిపించుకున్నారు. ఇక్కడ ఏంది, ఎవరు చెప్పారు నీకు? ఎంతమంది మొక్కిరు? ఎంతమంది ఎందుకు మొక్కుతారు కదా, ఒక్కరే కదా మొక్కింది, మీకైతే తెలుస్తుంది కదా ఎందుకు మొక్కిండు, ఎందుకు మొక్కాల్సి వచ్చింది, ఎందుకు మొక్కిపించుకున్నారు? నేనేం కాళ్ళు మొక్కిపియలేదు, తప్పిది. నువ్వు చెప్పేది నాకు తెలిసి ఏ ఇన్సిడెంట్ గురించో నాకైతే క్లియర్గా లేదు, కానీ నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే నేను చెప్తా. బట్ అదో కాదు, నువ్వు టాలీ చేసుకో. అది ఢిల్లీలో ఒక ఆఫీసరు, ఒక డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్, ఒకరు నాకు బాగా దగ్గర వ్యక్తి మనిషి. అన్న ఇట్లా పని చేస్తా అన్నాడన్నా, నాది జెన్యూన్ పని అన్న, నేను ఇట్లా నాకు కొద్దిగా ఇదేంటి ఈ డిపార్ట్మెంట్లో పని చేసిన అన్న, నాకు అది ఇస్తలేరన్నా. ఏం డిపార్ట్మెంట్ అది? అదంతా నీకు చెప్పాడు, అదంతా నీకు జనరల్ అట్లా కాదు క్రాంతి. నువ్వు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్తా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. పర్సనల్ ఎవరికైనా పర్సనలే. నేను ఇప్పుడు పబ్లిక్ లో నువ్వు తీసుకొస్తున్నావు తప్ప నేను పబ్లిక్ అయిదామని చెప్పి నేను రెడీగా లేను. మనకొద్దు ఏ డిపార్ట్మెంట్ అన్నది మీరు చెప్పండి. సో అది ఫస్ట్ థింగ్. ఢిల్లీకి పోయినాము, వాడిని తీసుకొని పోయినా. బైసాబ్ హమారా మన వ్యక్తి పని అవ్వట్లేదంటే వదిలేసేం, ప్రాబ్లం లేదు, మనకేం ప్రాబ్లం లేదు, రిలేషన్లు ఖరాబ్ చేసుకోవడం మనకి ఇష్టం లేదు. అదేదో పైసలు ఇచ్చాడంట, అది అవ్వట్లేదు కదా, రిటర్న్ చేసేసేయండి అని చెప్పిన. ఈ రకంగానే చెప్పిన, ప్రశాంతంగా కూర్చోబెట్టి. నువ్వేనో తెలంగాణ నుంచి వచ్చినావు, హిందీలో మాట్లాడతారు కదా, వాళ్ళకి తెలుసు కదా హిందీ. తెలంగాణ సే ఆయా, ఆప్ క్యా కర్తా ఇదర్, హమ్ లోగ్ నై దేతా అన్నాడు. అరే జెన్యూన్ పని, పాపం వాడికి రావాల్సిన పైసలు, దానికి కూడా నీకు పైసలు ఇచ్చి
ఇంత చేసుకుంటా అంటే ఏంది పాపం ఆడ హ్యాండిక్యాప్ వ్యక్తి, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇట్లనే అన్న నేను, హ్యాండిక్యాప్ వ్యక్తి వాడు రానికి కూడా నీ దాంట్లో లిఫ్ట్ లేదు, గుర్తుపెట్టుకో, నీ దాంట్లో లిఫ్ట్ లేదు, అయినా కూడా వాడు మెట్లు ఎక్కి అటు ఇటు చేసి హెల్ప్ తీసుకొని వస్తుండు, ఇబ్బంది పెట్టకు బ్రదర్ అన్న, ఇంత ఇబ్బంది పెట్టకు బాయ్ సాబ్ అన్న. నా దగ్గర ఏం లేదు, వెళ్ళిపోయింది అది ఇది అని చెప్పేసి చెప్పిండు. సరే బాయ్ సాబ్ అని చెప్పేసి సైలెంట్గా వచ్చేస్తాం. ఇక జిఎం అంటే ఆయనకు పైన ఎవరో ఒకరు ఉంటారు కదా, దేవుని దయ వల్ల, దేవుని దయ వల్ల పైన ఉంటారు. ఎవరికైనా పోయి బాధ చెప్పుకుంటే వాళ్ళు కూడా ఆ రైట్, బాధ ఉంది కనకరించి, కరెక్టే కదా, తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. ఆఫీసర్ అనేటోడు కొంతమంది ఇట్లుంటారు, కొంతమంది అట్లుంటారు, బట్ చాలా మంది బాగుంటారు. కొంతమంది వల్ల ఈ రకంగా తెలిసిన వాళ్ళు చాలా మంది బాగుంటారు, తప్పదే కదా. అది వదిలేసి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దీని గురించి ఎందుకైనా నేను మంచోని కాబట్టి జనరల్గా అందరు ఆదరిస్తారు. క్రాంతి, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను ఎందుకు ఆదరిస్తారు చెప్పు? ఓ మాట అదే వేరే లిస్ట్లో పెడతాను లేదా, నన్ను చాలా మంచోని కానీ. సో అట్లా అయిపోయినాక నేను ఆయన పైన సుపీరియర్ ఉంటారు కదా, సుపీరియర్కి వెళ్ళేసి సార్ ఈ రకంగా నాకే వార్నింగ్ ఇస్తారు సార్, ఏం చేయాలి సార్ నేను? పాపం బాబుది పిల్లోని పాపం పైసలు సార్ కష్టపడి కూడబెట్టుకున్నాయి. ఆయన అడ్రస్ తీసుకెళ్ళినా, సార్ ఇట్లా అయింది. నెక్స్ట్ 1 డేలో వచ్చి సార్ ఆప్కా పైసా ఆప్ లేకే జాओ, మీ పైసలు మీరు తీసుకోకండి సార్, నా వల్ల కాదు సార్, నా తరపున ఏమన్నా తప్పు అయి ఉంటే సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కాలు మొక్కలేదు క్రాంతి, మొక్కలేదు క్రాంతి అంటున్నా. మొక్కిపించుకున్నారా లేదా? నాకు అంత ఒక ఆఫీసర్ని కాలు మొక్కించుకునే అంత స్థాయి అయితే నాది కాదు క్రాంతి. విన్ సిచ్యువేషన్లో నాకు తప్పుగా వినబడ్డది అంటారా? అంటే నువ్వు ఎంక్వైరీ చేసేటప్పుడు జనరల్గా జనాలు ఇంత అయితే ఇంత చెప్తారు కదా, ఆ రకంగా నీకు కొద్దిగా ఫీడింగ్ వేరే రకంగా ఇచ్చినట్టున్నారు. రైట్. 2 డేస్లో ఒక ఆఫీసర్ని మీరు ట్రాన్స్ఫర్ చేయించారా? మీ ఈగో హట్ అయింది అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అని పేర్లు చెప్పట్లే, డిపార్ట్మెంట్ కూడా చెప్పట్లేదు, కానీ చేసిరా లేదా చెప్పండి. చేసిన. ఓహో రైట్. ఎందుకు? నేను ఒక పని మీద పోయినా, అందరు హ్యాపీగా ఉన్నారు, అందరు సాటిస్ఫైడ్ ఉన్నారు డిపార్ట్మెంట్లో. ఆ ఎండి ఒక్కడు బాగా ఎందుకో ఇబ్బంది పెట్టినాను. అంటే పని కానియలేని కాదు, ఇట్ ఈస్ ఎ జెన్యూన్ వర్క్, గుడ్ వర్క్ అండ్ గుడ్ వర్క్ టు ద స్టేట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్. అందరు మినిస్టర్, పైన డిపార్ట్మెంట్ మినిస్టర్, సీఎం ఇంక్లూడింగ్ సీఎం కూడా ఆల్ ఓకే ఉన్నారు. ఆయన ఇగో పోయి నన్ను వెయిటింగ్ చేయించుడు ఆఫీస్ బయట. నేను జనరల్గా ఓపెన్గా చెప్తున్నా, నేను ఇప్పుడు నీకు డైరెక్ట్ కెమెరా సాక్షి చెప్తున్నా, ఏదన్నా ఆఫీసర్ దగ్గర పోతే వెయిట్ చేస్తే నాకు నచ్చదు. ఈగో అని కాదు, నేను నాకు కూడా టైం ఇంపార్టెంట్ క్రాంతి, వాళ్ళకింత టైం ఇంపార్టెంట్, టైం విల్ నాట్ కమ్ బ్యాక్ టు ఎనీ వన్. ఓకే, నీ టైం నీకెంత ఇంపార్టెంటో నా టైం కూడా నాకు అంత ఇంపార్టెంట్. నేను రష్ చేసి వేరే పనికి పోవాలి, నేను అక్కడనే కూర్చొని పని చేసుకునే అంత స్థాయి నాది కాదు. ఒకవేళ వాడు పని చేయాలంటే వెళ్ళిపోతా, నేను చెయ్యని చెప్పేస్తే అయిపోతుంది కదా. కూర్చోబెట్టుకొని వెయిట్ చేయించుకొని ఏమొస్తుంది? సో నాకు కొద్దిగా ఈగో హట్ అయింది. ఉన్నది చెప్తున్నా, ఇక నువ్వు అన్నావు కాబట్టి నా ఈగో హట్ అయినా. 2 డేస్లో ఆయన ముందు ఆర్డర్లు పెట్టినా, ట్రాన్స్ఫర్ అయిపోయాడు. పంపించేసారు. నాతో అయింది, నేను చేసిన. బలి చేయలే, మీ పని కాలేదని బలి చేసి. తప్పు క్రాంతి, ఈ రకంగా అనడం తప్పు క్రాంతి. నా పని కాలేదని చెప్పి బలి చేయడం. హీ హావ్ టచ్ మై ఈగో వెన్ ఐమ్ ట్రై. నేను ఎంత మంచి చేద్దాం అనుకుంటే అంత కానియకుండా ఆపుతుండదు, ఆ పని కానియకుండా ఆపుతుండదు. మంచి పని, అది చాలా మంచి పని. అది దట్ విల్ గివ్ ఎ ఫెచ్ టు స్టేట్. అది ఫెచ్ అవుతుంది స్టేట్కి, కైండ్ ఆఫ్ ఎ సోషల్ డెవలప్మెంట్ అది. సో దేవుని దయ వల్ల ఇది బాధ అని చెప్పి పైన వాళ్ళకి చెప్పుకున్నా, ఇట్లా చేస్తుండని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించారు, కథ పట్టించారు. రైట్. ఇది పర్సనల్ కావచ్చు, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో అడగాల్సి ఉండే బట్ అడగలే. నువ్వు అన్ని పర్సనలే అడుగుతాను, మళ్ళీ పర్సనల్ కావచ్చు అని చెప్పి. సరే. మీ తాత రౌడీ షీటరా? అవును, రౌడీ షీటర్ ఒకప్పుడు. రౌడీ షీటర్ తర్వాత మారిపోయాడు. మారిపోయి గవర్నమెంట్ జాబ్ చేసుకున్నాడు, హెడ్ డోర్మెన్గా పనిచేసాడు సింగరేన్లో పనిచేసి. ఎట్లా మీకు కూడా కొంచెం, అందుకే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు గన్ను పట్టుకొని తిరుగుడు, వాడిని వీడిని బెదిరించుడు, అది మా నాన్న ఎంఎస్సి మ్యాథమెటిక్స్, మరి మై మామ్ ఇస్ ఎంఏ తెలుగు. మరి వాళ్ళ ఎడ్యుకేషనలిస్ట్ వాళ్ళు. మరి ఏంది మరి నువ్వు ఇట్లా చెప్తే ఇక నేను ఇంకో రకం కూడా చెప్తా. మరి మా నాన్న బ్లడ్డే కదా, మా తాత కూడా. కత్తికి 2 వైపులు పదను ఉంటుంది అన్నట్టు. ఇక నువ్వు ఆ రకంగా అంటే నేను ఏం చేయలేను. కత్తికి ఇటువైపు పోయచ్చు, అటువైపు పోయచ్చు. కొయ్యాలనుకుంటే 2 వైపులో పోయచ్చు. మంచి సైడ్ దిగుతాడు ఎప్పుడు. చాలా మటుకు మంచి సైడే దిగుతా. మంచి సైడే. ఒకవేళ నాతోటి కాని పొజిషన్లో ఇక ఎండి ట్రాన్స్ఫర్లు అవిట్లల్లో అవుతుంది తప్ప, నాతోటి జనరల్గా ఐఎమ్ వెరీ ఈజీ గోయింగ్ పర్సన్, కామ్ స్మూత్ అండ్ సైలెంట్ పర్సన్. ఎందుకు రౌడీ షీటర్ కావాల్సి వచ్చింది మీ తాత? మా తాత రౌడీ షీటర్ అనే దానికంటే ముందు హీఈస్ ఎ ల్యాండ్ లార్డ్. మైసూర్ మాది, మా తాత మైసూర్ బేసికల్లీ. సో అక్కడ ల్యాండ్స్ ఉండే బాగా. సో ల్యాండ్స్ ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ లోకల్స్
ల్యాండ్ ఇక ఉంటుంది కదా అవి ఇవి ఇవి అని చెప్పేసి అంటే మా నాన్న ఉన్నది అమ్ముకొని వెళ్ళిపోదాంలే అని చెప్పేసి మహారాష్ట్రకి వెళ్ళాను. మహారాష్ట్రలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా సేమ్ ఈ లోకల్ కాదు ఏదో 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 అని చెప్పి మాట్లాడితే ఇదంతా మా నాన్నగారు చెప్పింది. నాకు అంత క్లియర్ పిక్చర్ నేను ఇవ్వలేను, ఎందుకంటే నేను రియాలిటీలో ఉన్న క్లియర్ పిక్చర్ భూపాలపల్లి నేను నీకు ఇచ్చిన. సో ఇది మా నాన్నగారు అప్పుడు చెప్పింది, నాకు కొద్దిగా అలా అవగాహన ఉంది కాబట్టి నేను నీకు చెప్తున్నా. సో ఏమైందంటే మహారాష్ట్రకి వచ్చిండు. మహారాష్ట్ర అదేదో పోలీస్ స్టేషన్ నాందేడ్ దగ్గర ఏదో అదే షోలాపూర్ నాందేడ్ మన తెలంగాణ బార్డర్, అక్కడ బాబు అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. మా తాతగారి పేరు అసలు అయితే సుబ్బారావు, బాబు అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు ఇక్కడ నుంచి అటు పోయినాక. సో అక్కడ కూడా సేమ్ లోకల్ కాదు నువ్వు అది ఇది అని చెప్పంటే ఇక మా తాత ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడో నాకు తెలియదు, లేదు స్టార్ట్ చేసుకున్నాడు. కానీ అక్కడ పోలీస్ స్టేషన్ ఇప్పటికీ మా తాత పేరు ఉన్నది. నేను కావాలని చెప్పి పోయి చెక్ చేసిన, మా తాత పేరు ఇంకా ఉన్నది అక్కడ, ఇంకా ఉన్నది. అది రికార్డ్స్ చూస్తే ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 1987 ఆర్ 85. మా తాత డైలీ పోయి సంతకాలు పెట్టేటోడంట. అప్పుడు జనరల్గా సబ్ ఇన్స్పెక్టర్లు ఉండే, సర్కిల్ ఇన్స్పెక్టర్ లేకుండా అప్పుడు SHO స్టేషన్ హెడ్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్లే ఉండేటోళ్ళు 2 స్టార్. సో అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ కూడా ఇదే పంచాయతీ అని చెప్పేసి మా నాన్నమ్మ మా తాతని తీసుకొని ఇక్కడ గోదార్కన్కి వచ్చింది. గోదార్కన్లో మా తాత అన్న ఆపేసి గవర్నమెంట్ ఉద్యోగంలో అప్పట్లో బాయిలు ఎవరు దిగేటోళ్ళు కాదు, తెలుసు కదా, కోల్ బాయిలో దిగాలంటే బాగా ప్రమాదకరం అది ఇది అని చెప్పేసి మా తాత డేర్ చేసి దిగేసి హెడ్ ఓవర్మెన్ పోస్ట్ దాకా వచ్చేసాడు. యూనియన్ ఫామ్ చేసి అక్కడ యూనియన్ ప్రెసిడెంట్ అయిండు. అంత అయిపోయిన తర్వాత వంకబెండ తెలుసు కదా గోదార్కని, వంకబెండ దగ్గర ఏదో ఇక అక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే మైసూరు నుంచి వచ్చిన వాళ్ళు మా తాతను పొడిచిర్రాడు. మా తాత ఇక్కడ ప్రశాంతంగా బతుకుతాడు. అంత అయిపోయింది, మా తాతను పొడిచిర్రు అక్కడ వంకబెండ దగ్గర. సుబ్బారావు అంటే గోదార్కన్లో ఎవరికైనా తెలుసు, ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. వంకబెండ సుబ్బారావు అంటే రాజేష్ థియేటర్ పక్కన ఉంటుంది వంకబెండ. సుబ్బారావు అంటే ఎవరికైనా తెలుసాడ. పాతోళ్ళకి ఈ జనాలకి ఇప్పుడు వచ్చిన రీసెంట్ యంగ్స్టర్స్ తెలియదు, పాతోళ్ళకి నేను 90s వాళ్ళందరికీ తెలుసు. సో హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఒక 2-3 రోజులు చూసిన తర్వాత బతకరని చెప్పేసి డాక్టర్లు అక్కడనే ఎస్ హీఈస్ నో మోర్ నవ్, హీఈస్ లేట్ సుబ్బారావు నవ్. అది మా తాత. ఇంకా అదే రక్తం ప్రవహిస్తుంది కాబట్టి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క షేడ్ కనిపిస్తూ ఉంటుంది నాకు మీలో నాలో. ఏమో మరి అది నీకే తెలియాలి. లోపల ఇప్పుడు కోపం వస్తున్నా కూడా పైకి నవ్వుతున్నావు కదా? లేదు అసలుకే లేదు రైట్. ఆ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకు ఖర్చులే మన తగ్గినాయా పెరిగినాయి? ఇంకా ఫ్లైట్లలో తినుడు అదంతా అట్లే ఉందా? ఇక అది బిజినెస్ కాబట్టి నేను ఫ్లైట్ అనేది రొటీన్ నాకు, అది నీకు తెలిసిందే, అది కామన్. అది ఖర్చులు అనేది చెప్పినా కదా, ఏదైనా సేవా కార్యక్రమం వస్తే ఆ రోజు పెరుగుతుంది తప్ప నార్మల్ ఖర్చు అనేది ఉంటూనే ఉంటుంది. అదే 5,000 10,000 అది కామన్. ఇక ఏదైనా ఖర్చు వస్తే మాత్రం లక్షలలో అవుతుంది. అంటే సేవా కార్యక్రమాలు ఏదైనా వస్తే మొన్ననే ఒక రీసెంట్ ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ఒక స్కూల్కి డొనేషన్ ఇచ్చిన. సో అది ఆ రోజు మాత్రం ఖర్చు పెరుగుతుంది. ఏదైనా డొనేషన్లు రాసినా ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తే ఆ రోజు డొనేషన్ అదే ఖర్చు పెరుగుతుంది తప్ప రెగ్యులర్గా అయితే నాది అంతే. ఫ్లైట్లో పోయి వచ్చుడు, మళ్ళీ పని ఉంటే ఆ స్టేట్ పోడు ఈ స్టేట్ పోడు తప్ప వేరేదేం పని ఉండదు క్రాంతి. ఓకే అంతే. అండ్ రీసెంట్గా కర్ణాటకలో క్రీడాోత్సవం జరిగినప్పుడు మిమ్మల్ని ముఖ్యమంత్రి మంత్రులతో సహా ఒక ముఖ్యమంత్రి మిమ్మల్ని కూర్చోబెట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇది రీసెంట్గా ఏం కాదు, జరిగి ఒక 6-7 months అవుతున్నట్టుంది. రీసెంట్లీ అంటే అదే సమ్వేర్ అరౌండ్ లాస్ట్ డిసెంబర్ అనుకుంటా, డిసెంబర్ ఆర్ నవంబర్ క్రీడోత్సవం అని చెప్పి ఒక యూత్ విన్యాసాలు, అదిగా కర్ణాటక కల్చర్ని యూత్లో ఏ రకంగా జనరల్గా ప్రొజెక్ట్ చేయొచ్చు, యూత్ని ఏ రకంగా ఎంకరేజ్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి క్రీడోత్సవం అని చెప్పి ఒక ఈవెంట్ చేస్తారు. ఒక 10,000 people గ్యాదరింగ్ ఉంటుంది. సో ఐ ప్రౌడ్లీ సే ఐఎమ్ ద ఓన్లీ యంగెస్ట్ పర్సన్ ఆన్ ద ఎంటైర్ లైన్. నేను ఒక్కనే యంగ్, ఆ ఎంటైర్ లైన్లో నేను ఒక్కనే జనరల్గా ఉన్నది చెప్తున్నా. నాకేది మినిస్ట్రీ లేదు, ఎమ్మెల్యే లేదు, నేనేం కాదు. కానీ కూర్చోబెట్టుకున్నది ఫస్ట్ లైన్. ఎందుకు కూర్చోరా అంటున్నా నేను, అదే నా క్వశ్చన్. అంటే వాళ్ళు కూర్చోబెట్టుకుంటే నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను? వాళ్ళు కూర్చోబెట్టుకునేంత మీరేం చేసారు వాళ్ళకి అని అడుగుతున్నా. ఏమో నాలో ఏదైనా కనబడ్డదేమో, ఈ విల్ ఎంకరేజ్ యూత్ అనుకున్నారేమో. మీరే ఎందుకు, సాయి రతనే ఎందుకు, చాలా మంది ఉన్నారు, క్రాంతి కూడా ఉన్నాడు. గుడ్ క్వశ్చన్. సాయి రతన్ ఎందుకంటే వాళ్ళలో క్రాంతి కనబడ్డట్టున్నారు, సాయి రతన్ కనబడ్డట్టున్నారు. సో అందుకే సాయి రతన్ కూర్చోబెట్టుకున్నట్టున్నారు. నువ్వు కనబడలే కదా కర్ణాటకలో, నువ్వు తెలుసా? నేను కొంతమంది తెలుసు, అందుకని చెప్పేసి ఎవరైనా రిఫర్ తెలుసు వాళ్ళకు. నేను చేసాను కదా, చాలా కార్యక్రమాలు చేసాను కదా బెంగళూరులో కూడా. ఏం కార్యక్రమాలు? సేవా కార్యక్రమాలు చాలా చేసిన. నువ్వు అన్ని కావాలని డబల్ క్రాస్ చెక్ చేస్తావు. కార్యక్రమాలు చేసినా అంటే మనకు తెలియాలి కదా అన్న ఏం కార్యక్రమాలు. సోషల్ కార్యక్రమాలు చేస్తాను నేనేమన్నా హెల్త్ క్యాంపులు, ఫుడ్ డొనేషన్లు నాతో అయింది, మెడికల్ క్యాంపులు, నెక్స్ట్
ఇంకోటి ఐరన్ డెఫిషియన్సీ ఉంటారు జనాలు, వాళ్ళకి ఆర్థరైటిస్, వాళ్ళకి అదేంటి మెడిసిన్స్ ఇవ్వడము, జనరల్గా ఇవి చేస్తా. రైట్. ఆ ఇంటర్వ్యూకు ఈ ఇంటర్వ్యూకు ఆ మధ్యలో మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయా అన్న? దేని గురించి? ఏమైనా థ్రెటన్ కాల్స్ వచ్చినాయా? ఏం థ్రెటన్? దేని గురించి? దీని గురించి ఏం సాయిరతన్ అట్లా ఇట్లా అని ఎవరైనా చేసిరా? నేనైతే జనరల్గా ఫోన్లు ఎత్తా క్రాంతి. ఫస్ట్ అన్నోన్ నెంబర్లు అయితే అసలు ఇదైతే తెలుసు. ఇంకా అన్నోన్ నెంబర్లు అయితే అసలుకే ఎత్తా. వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ అయితే వాళ్ళు మెసేజ్లు పెడతారు. మెసేజ్ చూసుకొని నేను ఒకవేళ ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తే నేను రెస్పాండ్ అవుతా. ఆర్ ఎల్స్ ఐ జస్ట్ ఇగ్నోర్. ఉన్నది చెప్తున్నా. నాకైతే ఫోన్లు వస్తాయి. నేను డైలీ 200. మీరు మీ వ్యాపారం, మీ దందా, మీ వ్యవహారం, దందాలు గిందాలు అనద్దు ముందే. నేను నా వ్యాపారం. వ్యాపారం అంటే మామూలుగా వాడుక భాషలో దందా అంటారు కదా అని అట్లా అంటున్నాను. వేరే భాష అది, మన ఆ భాష కాదు కదా. నేను చదువుకున్నాను, నువ్వు చదువుకున్నాను, బిజినెస్ అని చెప్పుకుందాం. దందాలు గిందాలు ఎందుకు? దందాలంటే నయ్యం వాళ్ళ ఇలా చెప్పుకో. నా ఎందుకు అబ్బా దందాలు గిందాలు అన్నాడు? నా ఈ బిజినెస్ అబ్బా, నేను కాంట్రాక్టింగ్ బిజినెస్ చేస్తా. ఆ బిజినెస్ గురించి మనం మాట్లాడుకుందాం అంతే. దానికి పేరు పెట్టినాం కదా బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి. అంబానీని దందా చేస్తున్నావు అని చెప్పి అయితే అనవు కదా, బిజినెస్ మ్యానే అంటావు కదా. మరి నన్ను ఎందుకు ఇట్లా టార్చరు? నన్ను కూడా బిజినెస్ మ్యానే అను. ఐఎమ్ ఆల్సో బిజినెస్ మ్యాన్. ఓకే. ఇంకేమైనా బిజినెస్లో ఎక్స్పాన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి? చేస్తా నేను పక్కా. చేస్తారా? చేస్తా. ఏమున్నా బెంగళూరులో ఎందుకు, ఈడ కూడా హైదరాబాద్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కదా చేయరాదు? ఆపర్చునిటీ వస్తే ఏ స్టేట్ అయినా చేస్తా క్రాంతి. ఆ స్టేట్ ఈ స్టేట్ అని కాదు. నాకు ఆపర్చునిటీ అనేది రావాలి, నాకు ఫీజిబుల్ అనిపించాలి. నాకు కూడా జనరల్గా ఒక మాట సేవ చేయాలంటే నేను కూడా సంపాదించాలి కదా. ఈ ఇన్స్టాగ్రామ్ మీద, యూట్యూబ్ల మీద సంపాదించే వ్యక్తిని కాదు నేను. అది నేను క్లియర్గా చెప్తున్నా. ఐ విల్ వర్క్ హార్డ్ ఇన్ ద మడ్ అండ్ ఐ విల్ గివ్ ద పీపుల్ మై స్వెట్. యూ గాట్ మై పాయింట్. నా స్వెట్ అనేది నేను ఇస్తా తప్ప నా స్మార్ట్ వర్క్ అనేది నేను ఇయ్య జనాలకి. నా స్వెట్ నుంచి వచ్చిన కష్టము నేను జనాలకు పెడతా. అర్థమైందా? క్లియర్? సో డాట్. రైట్. మీది భూపాలపల్లి అవును కదా? అవును. భూపాలపల్లిలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి? ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి జనాలు? నేను రీసెంట్గా ఎలక్షన్ టైంలో జనరల్గా చూసింది ఏంటంటే క్రాంతి, అక్కడ జనాలకి ఐరన్ డెఫిషియన్సీ ఒకటి, ఎయిర్ పొల్యూషన్ ఒకటి, మెయిన్గా హెల్త్ ప్రాబ్లం దానివల్లనే వస్తుందని చెప్పి జనరల్గా విన్నా. కోల్డ్ బెల్ట్ కదా, నీకు అర్థమైందా? లోపల పోయే కొద్దీ డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది జనాలకి. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ బాగుంటుంది, కాలుష్యం చాలా అంటే చాలా ఉంటుంది. దానికి ఫస్ట్ ఓవర్కమ్ చేయాలని చెప్పేసి మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఒక అజెండా మనసులో తీసుకున్నా. నీకు అర్థమైందా? మనసులో ఒక అజెండా అనేది ప్రిపేర్ చేసుకున్నా ఆల్రెడీ. అది 2 రకాలుగా ఉంది. ఒకటి వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలంటే మనం మొత్తం ఎయిర్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం దేవుళ్ళం కాదు, మనం ఏం వాయుదేవుళ్ళం కాదు, అదంతా కాని ముచ్చట. సో ఇంటింటికి కంట్రోల్ చేయొచ్చు. అది ఏ రకంగా అంటే ఆయుర్వేద్ కర్టెన్స్ వస్తాయి జనరల్గా. మన కలమంద, నెక్స్ట్ కొన్ని ఆకులు ఉంటాయి. ఆకులతోటి జనరల్గా న్యాచురల్గా కొన్ని కర్టెన్స్, మన డోర్ కర్టెన్స్ కానీ విండో కర్టెన్స్ కానీ తయారు చేసి అందులో పెడితే అందులో నుంచి వచ్చే ఎయిర్, పొల్యూటెడ్ ఎయిర్ మన ఇంట్లోకి మంచిగా వస్తుంది కొద్దిగా. సో దట్ కెన్ రెడ్యూస్ సమ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ద హౌస్. ఇంట్లోకి కొద్దిగా పొల్యూటెడ్ ఎయిర్ అనేది ఇంట్లోకి రాదు. ఓకే. సో ఆ రకంగా ఒకటి. నెక్స్ట్ ఇంకోటి, కొన్ని వెజల్స్ ఉంటాయి, అదే గిన్నెలు, పాత్రలు అంటాం చూడు. కొంతమంది మనం అందులో కుక్ చేసుకుంటూ ఉంటే అందులో నుంచి మనకి అయోడిన్ బయటికి వస్తుంది. సో ఆల్రెడీ రీసెర్చ్ చేపిస్తున్నా. మంగళూరులో ఒక డాక్టర్ ఉన్నాడు, ప్రకాష్ శెట్టి అని చెప్పేసి. సో హీఈస్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్. ఒకవేళ అది క్లిక్ అయితే మొత్తం భూపాలపల్లి వంచుదామని చెప్పి రెడీగా ఉన్నా. భూపాలపల్లి ఒకటే కాదు, ఎక్కడెక్కడ ఐరన్ డెఫిషియన్సీ ఉందో అక్కడంతా ఈ పాత్రలు వంచుదాము, దాంతోపాటు ఈ కర్టెన్స్ ఆ ఇంట్లో పెట్టిద్దామని చెప్పేసి ఒక జనరల్ ఒక అజెండా అనేది మనసులో ప్రిపేర్ చేసుకున్నా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డే. ఆల్ ట్రయల్స్ అయిపోయాక, క్లినికల్ ట్రయల్స్ అయిపోయాక అప్పుడు వెళ్తే దే విల్ నాట్ క్వశ్చన్ మీ. ఇప్పుడు వెళ్తే ఎందుకు ఇస్తున్నావు, ఎక్కడిది ఇది, ఏదైనా క్లినికల్ ట్రయల్ చేస్తావా, మెడికల్ టెస్ట్లు అయినాయి, అవి ఇవన్నీ అడుగుతారు. కాబట్టి ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద గ్రౌండ్స్. సో వన్స్ గ్రౌండ్స్ ఆర్ క్లియర్ ఐ విల్ డెఫినెట్లీ పుట్ ఇన్. దేనికోసం? సోషల్, జనాలకు సేవ చేయడానికి. అంతే, జనాలకు సేవ చేయడం అంతే. వాళ్ళ ఆరోగ్యం ఉంటేనే కదా జనరల్గా నేషన్ బాగుండేది. ఫస్ట్ థింగ్ ఈజ్ హెల్త్ ప్రయారిటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ సస్టైనింగ్ ఆన్ ద ఎర్త్. దే వాంట్ దేర్ హెల్త్ టు బీ టేకెన్ కేర్. నాతోటి అయింది అది నేను చేస్తా, నాతోటి కానీ నేను చేయలేను. నువ్వు నన్ను బియాండ్ తీసుకొచ్చి చేయమంటే నేను చేయలేను. నాతోటి ఇది అవుతుంది, ఎందుకంటే అది ఆయుర్వేద కాబట్టి నాకు రీజనబుల్ కాస్ట్లోనే వస్తుంది. నెక్స్ట్ గిన్నెలు, పాత్రలు రీజనబుల్ రేట్లోనే ఎక్కువ బల్క్లో ఆర్డర్ చేస్తా కాబట్టి దిల్ గివ్ మీ రీజనబుల్ రేట్. అట్లనే ఇంటింటికి ఒకటి ఇస్తా తప్ప ఇంట్లో అందరికీ నేను గుర్తుపెట్టుకో. ఇంట్లో అందరికీ అని నేనేమన్నా పెద్ద అంత సంపాదించి మా డాడీ కానీ మా తాతలు కానీ ఏం పెట్టలే. నా కష్టమే నేను ఇస్తా. నాకు వేరేటోళ్ళ కష్టం గురించి నాకు అవసరం లేదు, దాని మీద నమ్మకం కూడా లేదు. రైట్. సాయి రతన్ మంచిగా మారిపోయిందా
అట్లే ఉన్నాడా? ఇది లాస్ట్ టైం కూడా అడిగినావు, దానికి ఆన్సర్ చెప్పిన నేను. మళ్ళీ ఏమైనా చేంజెస్ వచ్చినా ఈ గ్యాప్లో అని? నువ్వు నిద్రలో రాత్రి నేను మంచి నిద్రలో గురక కొట్టేటప్పుడు అడిగినా కూడా నేను లేచి మంచోడనే చెప్పుకుంటా, గుర్తుపెట్టుకో. దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద యాక్షన్స్ అండ్ దట్ విల్ బి సీన్ బై ద పీపుల్ చూసి చెప్తారు, అబ్బా నువ్వు నేను అనుకుంటే ఏమొస్తుంది చెప్పు. పీపుల్ ఆల్రెడీ నాకు ముద్ర గుద్దిర్రు, మనిషి మంచోడు, జనాలకు సేవ చేస్తుండు అండ్ వాని పని వాడు చేసుకుంటాడు, వేరే వాళ్ళ బిజినెస్లో ఎంటర్ చేయడు, వేరే వాళ్ళ బిజినెస్లో ఏలు పెట్టాడు, వాని పని వానికి, వాని ఇంటి వానికి వాళ్ళ జనాలు ఎవరన్నా వాని ముందు డోర్ దడితే వానితో అయితే వాడు చేస్తాడు, కాదంటే చెయ్యడు. 2028లో రాజకీయ అరంగేట్రం చేద్దామని చూస్తున్నావా? లేదు, ఇంకేం అనుకోలేదు. అప్పటి వరకు అనుకుంటావా? నువ్వు నేను అనుకుంటే ఏం కాదు. ఒక మాట, పాలిటిక్స్ అనేది నువ్వు నేను ఇక్కడ 10-15 మంది కూర్చొని డిస్కస్ చేసేది కాదు, ఒకటి గుర్తుపెట్టుకో. అది మన బ్లడ్లో జనరల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒకటి ఫస్ట్ థింగ్. ఫ్యామిలీలో ఎవరైనా పాలిటిక్స్లో ఉంటే అది క్యారీ అవుతుంది ఫస్ట్ థింగ్. లేదు ఫ్యామిలీ వాళ్ళు ఉన్నా కూడా వేరే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కొడుకులను తీసుకురావద్దు అంటే తీసుకురారు. అది నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు నేను జవాబు అయితే చెప్పలేను క్రాంతి. జనాల ఆదరణ బట్టి జనాలు నన్ను కోరుకుంటుర్రు అంటే, జనాలు నన్ను జనరల్గా నేను చేసే మంచితనము అది ఇదంతా ఈయన పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి సందేశాలు సూచనలు ఏదన్నా నాకు జనరల్గా వినబడితే, ఒకవేళ నేను కేపబుల్ అయితే నేను నిలబడతా క్రాంతి. కేపబుల్ కాకపోతే పార్టీ అనేది నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐఎమ్ నో వర్కింగ్ విత్ ఎనీ పార్టీస్. ఐఎమ్ క్లియరింగ్ దిస్ స్టేట్మెంట్. ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్ విత్ ఎనీ పార్టీస్. ఓకే, సో ఫార్ టిల్ నౌ అండ్ టుమారో ఆల్సో. ఇట్ విల్ ఓన్లీ డిసైడ్ మై అబౌట్ అది నేనే డిసైడ్ చేసుకుంటా. నేను నీకు చెప్పలేను అది ఇప్పుడు అండ్ చెప్పను కూడా. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమి ఉండదు. చెప్పలేను, ఇండిపెండెంట్ నిలబడి కూడా గెలవచ్చు. పార్టీలు ఎందుకు? ఒక మాట, మంచితనం ఉంటే జనరల్గా పార్టీ సింబల్ కూడా అవసరం లేదు. నీ మంచే నీకు ఓటేస్తుంది, నీ చెడే నేను ఇదే కుడిపిస్తుంది. ఇక రైట్. ఆ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి మధ్యలో ఒక మంచి శుభ సంకేతం ఎదురైంది అని విన్నా. శుభ సంకేతం అంటే దేని గురించి? పెళ్లి సెట్ అయిందటగా. ఇంకేం అనుకోలే క్రాంతి, చూద్దాం. చెప్తా ఏదన్నా కాలే, ఇంకా చెప్తా. నేను ఏదన్నా ఉంటే నీకు చెప్తా. నీకే చెప్తాలే, ఫస్ట్ ఫోన్ చేసి నిన్నే ఇన్వైట్ చేస్తా కావాలంటే. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఖచ్చితంగా సాయిరతన్ ఏమైనా తప్పులు చేసిండు, సాయిరతన్ ఏదైనా తప్పులు చేస్తున్నానంటే సాయిరతన్ సిరీస్ అయితే కేఆర్ టీవీలో పడుతూనే ఉంటుంది. పడని రెడీ కదా మీరు? అన్నిటికీ రెడీ క్రాంతి, అన్నిటికీ రెడీ. ఓకే, ఆల్ థింగ్స్ ఐఎమ్ రెడీ. ఓకే, తప్పు చేస్తేనే కదా మీడియా ఉన్నది కరెక్ట్ చేయడానికి జనాల్ని. నీకు అర్థమైందా? ఒక మనిషి తప్పు చేస్తుండంటే మీడియా ఏం చేస్తుంది? తప్పు చేస్తుండే అని చెప్పి చూపెడతా ఉంటుంది. ఎందుకు చూపెడుతుంది? వానిలో మార్పు రావాలని చెప్పి చూపెడుతుంది. గుర్తుపెట్టుకో, వాడిని ఏదో కించపరచాలి అది దాని కాదు. వాడిని ఇంతగానం మనం చెప్పినా కూడా వాడు మారితే వానికి అనేది మంచి లైఫ్ ఉంటుందని చెప్పేసి మీడియా జనరల్లీ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ డన్ గుడ్ యాజ్ వెల్ యాజ్ బ్యాడ్ చేసిన వాళ్ళని మంచిగా మారడానికి మీడియా అనేది ఎప్పటికీ ట్రై చేస్తూనే ఉంటుంది. రైట్. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ యూ. యూ కీప్ గోయింగ్ ఇట్. యూ హ్యావ్ ఎ లాట్ ఫ్యూచర్. నాకు తెలుసు నువ్వు చాలా 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 నిన్ను పొగిడి నాకు వచ్చేది ఏం లేదు క్రాంతి. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. నేను చెప్తున్నా కదా, ఏదో ఒక రోజు ఏదో ఒక స్టేట్ సీఎంని నిన్ను పిలిచి నీతో ఇంటర్వ్యూ చేస్తాడు. నా మాట మార్క్ చేసుకో, కానీ అప్పుడు చేసినప్పుడు అయితే నాకు ఫోన్ చేయి. ఇదైతే నేను చెప్తున్నా. జనరల్గా ఓవరాల్ ఇంటర్వ్యూలో నేను ఫేస్ చేసిన కాబట్టి నిన్ను, సో ఐ కెన్ టెల్ యూ జస్ట్ మై ఫీడ్బ్యాక్. ఓకే, నా ఫీడ్బ్యాక్ నీకు ఇట్లా. రైట్. ఓకే, మీకు డాక్టర్ కె లక్ష్మణ్ తోటి ఏం సంబంధాలు ఉన్నాయి? అంటే ఏ రకంగా నువ్వు అడిగేది? ఏం సంబంధం? నువ్వు సంబంధాలు అంటే ఎట్లుంటది అన్న? ఈజ్ ఎ గుడ్ పర్సన్. ఇప్పుడు మీకు నాతో ఏం సంబంధం? నువ్వు గుడ్ పర్సన్. నువ్వు జనరల్ వచ్చి వెయిట్ చేస్తున్నావు, చాలా సార్లు నన్ను ఇంటర్వ్యూ తీసుకుందాం అని చెప్పి అడుగుతున్నావు. ఇప్పుడు నేను ఒక జర్నలిస్టు, నేను ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నా, అట్లా కదా మనకు సంబంధం. మీకు లక్ష్మణ్ గారికి ఏం సంబంధం అని అడుగుతాను. సంబంధం అంటే జనరల్గా లక్ష్మణ్ అన్న అనేటైనే ఓపెన్గా చెప్తున్నా, హీఈస్ ఎ గుడ్ పర్సన్, గుడ్ హార్ట్. నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా ఎవరు వెళ్ళినా అన్న ఈ ప్రాబ్లం ఉంది, ఈ బాధ ఉంది, నీతోటి అవుతుంది అన్న. ఎందుకంటే నీ డిపార్ట్మెంట్, ఎందుకంటే లక్ష్మణ్ గారు ఈజ్ ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, యాజ్ వెల్ యాజ్ ఎక్స్-ఎమ్మెల్యే, యాజ్ వెల్ యాజ్ స్టాండింగ్ కమిటీ ఆల్ ఇండియా ఎలక్షన్ కమిటీ బోర్డు మెంబర్. నీకు అర్థమైందా? ఈ పని అనేది జెన్యూన్ ఉంది అన్న, ఈ పని వల్ల వీళ్ళు పాపం బయటపడతారన్న అని చెప్తే, అన్న సన్నీ మంచిదా కాదా అన్న అనలైజ్ చేసుకొని, నేను బోంగానే డైరెక్ట్ అన్న ఇది మంచి పని అన్న, అది కొద్దిగా చెప్పన్న వాళ్ళకి అది అని చెప్పి, హీ విల్ జనరల్లీ డూ హిస్ బ్యాక్గ్రౌండ్ అండ్ జనరల్లీ అప్పుడు నాకు చెప్తాడు, సన్నీ ఇది జనరల్గా చేస్తే వాళ్ళకి మంచిది అవుతుందిరా, సరే నువ్వు తీసుకొచ్చింది చాలా మంచి పని, వాళ్ళకి సేవ ఊరుస్తుంది అంటే చేస్తా అని చెప్పేసి ఆయన పని గల వ్యక్తి. ఆయన నీకు అర్థమైందా? అందరు పొలిటీషియన్ లెక్క తిప్పుకోడు ఆయన. రైట్ వచ్చిండా, రైట్ ఉండని అక్కడ అని చెప్పేసి అన్నాడు.
తీసుకొని వస్తాడు, మ్యాటర్ ఏందని చెప్పి అడుగుతాడు. ఫస్ట్ మ్యాటర్ ఏంది, టాపిక్ దేని మీద వచ్చినావు, చర్చ చేసి ఇది మనతోటి అవుతుందా కాదా, ఇది మన డిపార్ట్మెంటా కాదా ఫస్ట్ చెక్ చేస్తాడు. మన డిపార్ట్మెంట్ అయితే ఎస్, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ ఫాల్స్, వాట్ ఈస్ గుడ్. సో దాన్ని బట్టి హీ విల్ జస్ట్ అట్లా తెలుసు నాకు లక్ష్మణ్ అన్న ఈజ్ వెరీ కూల్ అండ్ కీప్ కామ్ గోయింగ్ పర్సన్. నాకు తెలిసి ఆయనకు చాలా ఫ్యూచర్ ఉంది ఆ పార్టీలో. చెప్పలేము ఇక వాళ్ళు పైన వాళ్ళు ఆయనకి పోన్ ఇంకా ఏం చేస్తారో, బట్ హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎవరికైనా ఫండింగ్ చేస్తారా ఈ పార్టీ కన్నా మీరు? ఫండింగ్ నువ్వు చాలా పెద్ద మాట అడిగినావు క్రాంతి. నార్మల్గా అడుగు. ఫండింగ్ అనేది అంటే పర్సనల్ క్రాంతి ఒకటి చెప్తున్నా, చేస్తారా? ఒకటి చెప్పేది ఎందుకు క్రాంతి, పాలిటిక్స్ అనేది పైసల మీద రన్ అయితే పైసలు ఉన్న ప్రతి ఒక్కడు పొలిటీషియన్ అవుతాడు క్రాంతి, గుర్తుపెట్టుకో. పైసల మీద రన్ అయితే ప్రతి ఒక్కడు పొలిటీషియన్ అవుతాడు, పైసలు ఉన్నాడు ప్రతి ఒక్కరు పొలిటీషియన్ అవుతాడు. వాడు పైసలు లేకుండా మీరు రాజకీయాలు చేయగలుగుతారా? 100% చేయగలరు. పైసలు లేకుండా చేయగలుగుతారు క్రాంతి. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? తిరుగుతుండు కదా క్రాంతి. నువ్వేంది ఇప్పుడు ఆయన ఏమన్నా ఫాల్ట్ అంటావా? ఫాల్ట్ అని నేను అంటే మరి పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కి పైసలు అవసరం లేదు క్రాంతి, గుర్తుపెట్టుకో. గెలుస్తాడు, ఈసారి ఆయన అయితే గెలుస్తాడు. హీ విల్ బికమ్ అన్ ఎమ్మెల్యే. ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్. పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎమ్మెల్యే అవుతాడు, రాసి పెట్టుకో ఇది. హీ విల్ బికమ్ అన్ ఎమ్మెల్యే ఫర్ షూర్. ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్. పవన్ కళ్యాణ్ గారు విల్ బికమ్ అన్ ఎమ్మెల్యే, మార్క్ మై వర్డ్. అది నాకు తెలియదు క్రాంతి. నేను పార్టీ గెలుస్తా అని చెప్తలేను, నువ్వు గుర్తుపెట్టుకో. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, నీకు అర్థమైందా? ఈసారి ఎమ్మెల్యేగా తను గెలుస్తాడు. మార్క్ దిస్. పెద్ద ఫ్యాన్ ఫ్యాన్ నన్ను అంటలేను. ఆయన ఏంటంటే ఆయన కష్టజీవి క్రాంతి. అన్ని వదులుకొని వచ్చేసి ఆయన ఒక మాట, ఇప్పుడు జనాలకి ఇంత సేవ చేయడానికి లాస్ట్ టైం ఆదరియలేదు జనాలు, ఈసారి పక్క ఆదరిస్తారు. లాస్ట్ టైం ఆదరియలేదు కాబట్టి ఈసారి పక్క ఆదరిస్తారు. జనాలు ఆయనని ఆదరిస్తారు. నువ్వు చూడు, ఆయన ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి పోతాడు. నాకు వేరే పార్టీల గురించి నాకు తెలియదు, ఆయన పార్టీ గురించి కూడా నాకు తెలియదు. నేను ఓన్లీ ఆయన గురించే మాట్లాడుతున్నా. ఎమ్మెల్యే హీ విల్ బికమ్ డాట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.